చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. సంఘ క్షేమాభివృద్ధిలో దాతృత్వం అనే అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. మరి చాలామంది ఆ కార్యక్రమాలు చూస్తున్నారు, మరి చాలా నేర్చుకుంటున్నామని తెలియచేస్తున్నారు. ఈరోజు కూడా మొన్న మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ప్రారంభిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మనం ప్రారంభిద్దాం. మాసిదోనియా సంఘము గురించి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘస్థులకు ఆ మాసిదోనియా సంఘానికి దేవుడు అనుగ్రహించిన కృపను గురించి చెప్తున్నాడు. ఇంతగా కృప ఏంటి అని మనం ఆలోచిస్తే, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏ సాక్ష్యం ఇది? సజీవ సాక్ష్యం. ఈ సాక్ష్యంలో ఏముందంటే, మాసిదోనియా సంఘం వాళ్ళు ఎలా వచ్చారంట, వాళ్ళకి దేవుడు కృపను గురిస్తే ఆ కృపలో వాళ్ళు బహు శ్రమల వలన పరీక్షించబడుతున్నప్పుడు వారు అత్యధికంగా సంతోషించారంట. శ్రమలు వచ్చినప్పుడు బాధపడతామా, సంతోషిస్తామా? శ్రమలు తీసేయి ప్రభు అంటూ ఉంటాం. కానీ వాళ్ళు శ్రమలు వస్తే సంతోషించారంటే వాళ్ళకి ఏమర్థమైంది? మనమేమో శ్రమలు వచ్చినప్పుడు పారిపోదాం అనుకుంటారు. ఎక్కడైతే శ్రమ స్టార్ట్ అయిందో, ఎక్కడైతే మనకి ఆటంకం వచ్చిందో, ఎక్కడైతే మనం అనుకున్నది నెరవేర్చలేదో, ఎక్కడైతే మనకు వ్యతిరేకత ఉందో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకుంటాం. ఇది పిరికివారు చేసే పని. ఇది సహజంగా అందరూ చేసే పని, మనుషులందరూ చేసే పని అదే. పరలోక రాజ్యంలో ప్రవేశించని వారి లిస్టులో ఎవరున్నారు? మొట్టమొదటి చూడండి, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉంటుంది కదా, 8వ వచనం కదా. ప్రకటన గ్రంథం 21:8. మొట్టమొదట ఏంది? నంబర్ 1 స్థానం వాళ్ళదేనా? మీ మాసిదోనియా సంఘస్థులు పిరికివారు కాదు, ధైర్యవంతులు. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం కదా, యోహాను సువార్త 16వ అధ్యాయం చివరి వచనం 33, 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును, ఎంత మంచి మాట ఉంది, ఎంత బలం ఇచ్చే మాట. ఎవరు పలికారు ఈ మాట? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి పట్ల మన విశ్వాసం కరెక్ట్ అయితే, ఆయన అంటున్నాడు మన పక్క నుండి, నేను లోకాన్ని జయించాను. నేను ఉన్నాను కదా, జయించినోడిని, మీరు ధైర్యం తెచ్చుకోండి అంటున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది? మన పిల్లల్ని పక్కింటి వాళ్ళు ఎవరో కొట్టారనుకోండి, లోకంలో సంగతి చెప్తున్నా, మనమైతే అలా చేయకూడదు. తల్లిలో తండ్రి పక్కన నిలబడి, అరే ఇప్పుడు కొట్టరా నేను చూసుకుంటా అన్నారనుకో, వీడేం చేస్తాడు? వెళ్ళి కొరికేస్తాడు వాడిని. ఎందుకు? ఎవరంట చూసుకున్నాడు? ఇక్కడ పక్కన నిలబడిన తల్లి తండ్రి ఎవరో ఉన్నారు. ఆ బలం, వాడికి బలం లేకపోయినా వీళ్ళ అండ చూసుకొని రెచ్చిపోతాడు. అలాగే ప్రభు ఏం చెప్తున్నాడంటే, లోకంలో మీకు సమాధానం కలిగిద్ది, మీకు శ్రమ కలుగును. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? ఇప్పుడు ఈ మాసిదోనియా సంఘస్థులకి ఏంటి ఆ ధైర్యం? శ్రమ వచ్చినప్పుడు మనం నవ్వుతున్నాం అనుకోండి, అవతలోడు బెంబేలు ఎత్తిపోవాలి, పిచ్చెక్కిపోవాలి అవతల వ్యక్తికి. ఎందుకంటే ఏంటి, ఇన్ని కష్టాలు వస్తే వీళ్ళు నవ్వుతున్నారు, ఇది అసాధ్యమే. లోకంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అవతల వాడు తిట్టినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు
సహజంగా ఏడవటం, దుఃఖించటం, తిరిగి తగాదాటం, అరవటం లోకరీతి ఇది. కానీ క్రైస్తవుల రీతి అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలంట? సంతోషించాలంట. ఏమంటే ప్రాక్టీస్ చేశారు ఎప్పుడన్నా ఇది ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేశారు? అసలు మన జీవితంలో ఇది అనుభవాలకు చాలాసార్లు వచ్చింది, కానీ ప్రతి అనుభవంలో ఫెయిలే మనం. ఎందుకు ఫెయిల్ అంటే లోకంలో ఏం జరుగుతుందో మనలో కూడా అదే జరుగుతుంది. యేసుక్రీస్తుని బట్టి మనకు ధైర్యం లేదు. పక్కన ఆయన ఉన్నాడు, మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్తుంటే ఆయన బట్టి కూడా మనకు ధైర్యం రాకపోతే మనం ఎలా సంతోషించగలం చెప్పండి? నిజంగా ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఈ మాసిదోనియా సంఘస్థులు సంతోషించినట్టు సంతోషిస్తాం. శ్రమ వచ్చిందంటే నీకు పరీక్ష వచ్చిందని అర్థం. ఈ పరీక్షలో మనం ఏం చేయాలి? పాస్ అవ్వాలని అంటాం, కానీ జరిగేదేంటి? ఫెయిలే. ఇది చెప్పటానికి బాగుంటుంది. ఏ విషయమైనా వాక్యంలో మనం చదివామంటే చెప్పటం వేరు, అనుభవానికి వచ్చినప్పుడు పాటించటం వేరు. చెప్పటం చాలా సులువు, కానీ అదే విషయం నీ జీవితంలో అనుభవంలోనికి వచ్చినప్పుడు దాన్ని పాటించి నిలబడటం చాలా కష్టం. అది సాధించినోడే నిజమైన క్రైస్తవుడు. అలా సాధించాలంటే నాకు ప్రభువు ఉన్నాడు, ఆయన ధైర్యం చెప్పాడు నాకు. ఆయన ఆల్రెడీ జయించిన వ్యక్తి వచ్చి మన పక్కన నిలబడి నువ్వు ధైర్యంగా ఉండు, నేను లోకాన్ని జయించానంటే ఆయన జయించిన ఆయన నా పక్కన ఉంటే నేను ఈ చిన్న విషయం జయించలేననే ధైర్యం మనకు రావాలి. అది రావట్లేదంటే మనకు ప్రభువు మీద విశ్వాసం అన్నా లేకుండా పోయి ఉండాలి, లేదా ప్రభువు జయించాడు అసలు ఉన్నాడో లేదో నా పక్కన అనే డౌట్ అన్నా రావాలి. ఈ మాసిదోనియా సంఘానికి ఆ ధైర్యం వచ్చింది. నాకు ప్రభువు ఉన్నాడు, నాకు అసలు ఏమీ లేకపోయినా పర్లేదు. బహుశ్రమల వలన పరీక్షించబడ్డారంట. అప్పుడు వాళ్ళు బహుగా సంతోషించారు. చదువుదాం. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా, దాతృత్వము ఆ ప్రాంతంలో చేయటం దాతృత్వం కలిగి ఉన్నారు అనొచ్చు. విస్తరించటం అంటే ఆ సంఘంలో మాత్రమే వాళ్ళు దాతృత్వం చేయలే. చాలా గొప్పవాళ్ళు కదండి. మనకిక్కడ మన సంఘంలో దాతృత్వం కలిగి ఎంతమంది ఉన్నాం? ఉంటే 100 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఇవ్వటం దాతృత్వం ఏం కాదు. 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇవ్వటం దాతృత్వం కాదు. పేదలు, నిరుపేదలైనను వారి దాతృత్వము ఆ ప్రాంతానికి మాత్రమే కాక చుట్టుపక్కల ప్రాంతానికి విస్తరించింది. ఎలా సాధ్యం ఇది? పేదలే సహాయం చేయటం కష్టం, నిరుపేదలు అక్కడ వరకే వాళ్ళు దాతృత్వం కలిగి సహాయం చేయటం మాత్రమే కాక, దాతృత్వం అంటే ఏం చెప్పుకున్నాం? ఎవరి ఇరుకుల్లో ఎవరి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయటమే దాతృత్వం. మరి నిరుపేదలు అక్కడ వరకే దాతృత్వం చేయటమే చాలా ఎక్కువ. అలాంటిది చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ విస్తరించిందంటే అర్థం ఏంటి? దాతృత్వం డెవలప్ అయింది. నిరుపేదలకి ఇలా డెవలప్ చేసే అవకాశం ఎలా వచ్చిందంటే వీళ్ళు వెదజల్లే కొద్దీ, దాతృత్వం విస్తరించే కొద్దీ వీళ్ళకి దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఇది కూడా అనుభవిస్తే అర్థమవుతుంది. ఇది చెబితే అర్థం కాదు. మనం ఉన్నది ఇతరులకు పంచితే మనకెలా అని ఆగిపోతాం, అక్కడే ఆగిపోతాం. మన స్టేజ్ అంతే. మన దగ్గర ఉన్నది దేవుడు చెప్పాడు కాబట్టి ఇతరులకు సహాయానికి ఇచ్చేద్దాం అనే ఆలోచన మనకు వస్తే ఖచ్చితంగా దేవుడు నువ్వు ఎక్కడి నుంచి అయితే తీసి ఇతరులకు సాయం చేసావో అక్కడ భర్తీ చేస్తాడు. నువ్వు నాకు లేదు, నాకు ఉన్నది వాళ్ళకి సహాయం చేస్తే ఇంకా నాకు కష్టం, నేను ఇబ్బందులు పడటం ఎందుకు, నేను ఇబ్బందులు పడుతూ ఎదుటి వాళ్ళకి సహాయం చేయాల్సిన కర్మ నాకేంటి అనే ఆలోచనతో ఆగిపోయామనుకోండి, ఇంకా నీకు డెవలప్మెంట్ ఉండదు. ఎప్పుడు కొదువే. ఎందుకంటే దేవుడి మాటను వింటలేదు. నిజంగా మాసిదోనియా సంఘం విస్తరించిందనే మాట ఆలోచిస్తే ఓహో అంతవరకే, ఆ సంఘం వరకే వాళ్ళు దాతృత్వం కలిగి లేరు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏ విషయంలో? సహాయం చేసే విషయంలో. వీరు మనకెందుకు సహాయం చేస్తున్నారు అని ఆలోచిస్తారు అవతల వ్యక్తులు. ఇప్పుడు మనం
ఎవరికైనా సాయం చేసామనుకోండి, వాళ్ళకి మనకు సంబంధం లేదు. ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నారు, హెల్ప్ చేసాం. ఆ హెల్ప్ను పుచ్చుకున్న వ్యక్తికి మన పట్ల ఉండే అభిప్రాయం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? కృతజ్ఞత అందరిలో లేకపోయినా కొందరిలోనన్నా ఉంటుందిగా. ఒకరోజు కాకపోయినా మరొక రోజు అయినా కృతజ్ఞతాభావం వాళ్ళలోకి వచ్చిందిగా. అలా ఆ కృతజ్ఞతాభావం వచ్చినోడు ఆటోమేటిక్గా నువ్వు ఎందుకు నాకు హెల్ప్ చేసావని ఏదో ఒక రోజు అడుగుతాడు. అడిగినప్పుడు ఇదిగో ప్రభువు చెప్పాడు కాబట్టి నీకు చేశాను. ప్రభు ఎవరు? ప్రభు ఎవరు? నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి. వెంటనే ప్రభువును పరిచయం చేసే అవకాశం వచ్చింది. ప్రభువును పరిచయం చేసే అవకాశం వాళ్ళే వచ్చి నిన్ను అడుగుతారు. ఎందుకంటే లోకంలో ఇది జరగదు. లోకంలో ఇది జరిగినా ఆ అవసరాల కోసమో, లేకపోతే పదవుల కోసమో, లేకపోతే పబ్లిసిటీ కోసం చేస్తారే తప్ప నిజంగా దేవుడు చెప్పాడు కాబట్టి ఎదుటివాడిని ప్రేమించి పని చేయాలనే ఆలోచన రాదండి. నిజంగా వీళ్ళకి దేవుని పట్ల, ప్రభువు పట్ల మంచి విశ్వాసం ఉంది కాబట్టి ఈ మాసిదోనియా సంఘం వారు శ్రమల వలన పరీక్షించబడినప్పుడు వాళ్ళు ధైర్యం కలిగి ఉన్నారు. వాళ్ళు బహు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను అన్నాడు. వీళ్ళ దాతృత్వం ఎలా విస్తరించింది అనేది ఒకసారి మనం ఇంకొక వచనాన్ని చూస్తే, రోమాపత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాదండి, 26. ఏలయనగా 25 నుంచి చదువుదాం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు పౌలు గారు యెరూషలేముకి వెళ్తున్నాడంట. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో పేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకయ వారు కొంత సొమ్ము సందా వేయి ఇష్టపడి. ఏదంట? ఎక్కడున్న వాళ్ళకి వీళ్ళు విస్తరించారు అనగానే నాకు డౌట్ వచ్చింది. ఎక్కడికి విస్తరించింది అని తిరగేస్తే, ఇదిగో యెరూషలేములో ఉన్న పేదలైన పరిశుద్ధులకి వాళ్ళ అవసరం నిమిత్తం ఏం చేస్తున్నారంటే వీళ్ళు మాసిదోనియా వారు, అకయ వారు కూడా కొంత సొమ్ము సందా వేయి ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. అర్థమైందండి? వాళ్ళు అడగలేదు. యెరూషలేములో ఉన్న పేదలైన పరిశుద్ధులు అడగలేదు. వీళ్ళకే వాళ్ళ గురించి విషయం అర్థమైపోయి, అయ్యా పలాని చోట పరిశుద్ధులు ఉన్నారు కదా యెరూషలేములో, వాళ్ళకి మేము కొంత చందా పోగు చేసి ఇవ్వాలనుకుంటున్నాం, మీరు ఆ చందా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పండి అని పౌలు గారికి ఇష్టపూర్తిగా ఇచ్చారంట మాసిదోనియా సంఘం వారు, అకయ సంఘం వారు. అంటే వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించనంటే, ఇదిగో ఎక్కడెక్కడ పేదలు ఉన్నారు, ఎక్కడెక్కడ పరిశుద్ధులైన పేదలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, వాళ్ళకి మనం హెల్ప్ చేద్దామని నిరుపేదలు హెల్ప్ చేస్తే నువ్వు నేను చేయట్లేదంటే అర్థం ఏంటండి? విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? వాళ్ళ దగ్గర ఎంత ఉంది, మన దగ్గర ఎంత ఉంది పోల్చుకుంటే బహు నిరుపేదలు వాళ్ళు. నిరుపేదలంట. నిరుపేదలే ఇంత హెల్ప్ చేసి పక్కన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పరిశుద్ధులైన వారికి హెల్ప్ చేయడానికి వాళ్ళు ఇష్టపూర్తిగా చందాలేసి మరీ పంపిస్తుంటే, మన సంఘములో ఉన్న వ్యక్తుల్లో ఎవరు తక్కువ ఉంది, ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు ఏ అవసరాల్లో ఉన్నారని తెలుసుకొని మనకున్న దాంట్లో సహాయం చేయలేకపోతున్నామంటే పరలోకం ఎలా ఇస్తాడు చెప్పండి? సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే ఇదిగో ఈ ఆలోచనతో మనకున్న దానికంటే ఎక్కువగా ఇంకా వారు నిరుపేదలు బాగా దాతృత్వం చేశారు. ఆ దాతృత్వాన్ని విస్తరింప చేశారంట. ఇంకా చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం చెప్తున్నాను. ఎవరెవరికంట? ఈ కృప విషయంలో అంటే పరిచర్యకు లేదా పేదలైన వారికి సహాయం చేసే విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను
పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొని అయ్యాయా మాకు అవకాశం ఇవ్వండి, పరిశుద్ధుల అవసరాలకు ఇదిగో ఈ డబ్బు ఉంచండి, ఈ వస్తువులు ఉంచండి అని మనస్ఫూర్తిగా వేడుకున్నారంట. వీళ్ళని అడుక్కు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ సంఘాల్లో కదా. అడిగి ఇదిగో మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మీకు ఇది కావాలని కాపర్లు కానీ నాయకులు కానీ అడుక్కుంటారు. ఈ సంఘస్థులు ఏం చేస్తున్నారు? అయ్యా మాకు వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఇవ్వండి, మాకివ్వండి అని ఎగబడి వాళ్ళు వేడుకొని మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని. సామర్థ్యం ఉండి ఇవ్వటం వేరు, సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారంటే 100 ఉంటే 200 ఇచ్చారు. ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. పౌలు గారే అవక్కైపోయాడు. ఎవరైనా ఉన్న దాంట్లో కొంత తీసి ఇస్తారు, అది సహాయం. ఉన్నదంతా ఇవ్వటం త్యాగం. ఉన్నదానికంటే మళ్ళీ అప్పు తెచ్చి కొంత తీసి ఇవ్వటం ఏమనాలి చెప్పండి? దీన్ని త్యాగానికి మించింది కదా కనపడుతుంది. వాళ్ళు సామర్థ్యం 100 రూపాయలంటే సామర్థ్యము కంటే ఎక్కువగా దాతృత్వం చేశారంటే ఇచ్చే విషయంలో వాళ్ళకి ఏమర్థమైందంటే ప్రభువు మాట జ్ఞాపకం వచ్చింది. ఇచ్చే విషయంలో వాళ్ళకి ఏం జ్ఞాపకం వచ్చింది? ప్రభువు మాట. అదే ఇదంతా చదువుతూ వెళ్తే మనకు వస్తుంది. అది గుర్తుంది కాబట్టి ప్రభువు ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రభువును బట్టి వీడు ధైర్యవంతులుగా ఉండి ఈరోజు చస్తే పర్వాలేదు, ఈ డబ్బుని మమ్మల్ని బతికించదు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అన్న విషయం, ఆ విషయంలో వాళ్ళకి విశ్వాసం ఉంది. ఈ డబ్బు లేకపోతే చస్తామా, ఈరోజు తినకపోతే చస్తామా అనే ఆలోచన లేదు. కొంతమంది రోగాల కోసం డబ్బులు దాచిపెట్టుకుంటారు, వృద్ధాప్యం లేదో హ్యాపీగా బతుకుదామని డబ్బులు దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకునే ప్రాసెస్ లేదు బైబిల్లో, వెనకేసుకునే ఆలోచన లేదు బైబిల్లో. భక్తుల్లో, బైబిల్లో అంటే భక్తుల్లో లేదు, భక్తిహీనుల్లో పుష్కలంగా ఉంటుంది. అది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే పరలోకం గురించి ఆలోచించారు భక్తులు. రేపు మన పిల్లల పెళ్ళిళ్ళు ఏంటి, అదేంటి, ఇదేంటి, ఆ ఫంక్షన్కి ఏంటి, ఈ ఫంక్షన్, ఇవన్నీ ఆలోచనలు అసలు లేవండి. ఈరోజు ఉన్నాం, రేపు ఉంటామో లేదు. ఈరోజు చేసిన క్రియను బట్టే నాకు అక్కడ దేవుడు రాసుకుంటాడు, ఆ రాసుకున్న దాన్ని బట్టే నాకు అక్కడ స్థానం ఉంటుందనే ఆలోచనతో బతుకుతున్నారు వాళ్ళు. అందుకే సామర్థ్యము కంటే ఎక్కువగా వారు తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మొదటేమో దేవుడికి ప్రభువుకి అప్పచెప్పుకున్నారంట, తర్వాత ప్రభువు తరపున వచ్చిన ఈ భక్తులకు అప్పచెప్పుకున్నారు. ఎవరిని? వాళ్ళనే మీరు ఏం చెబితే మేము అని చేస్తాం. ఏంటండి ఆ విశ్వాసం? మీరు ఏం చెబితే మేము అది చేస్తాం, మేము కేవలం మీ కింద మీరు చెప్పింది చేయటానికే ఉన్నాం. అప్పగించుకున్నారంట. అంటే దేవుడు చెప్పింది వీళ్ళు చేస్తారు, దేవుడు చెప్పిందే వీళ్ళు చెబుతారు కాబట్టి వీళ్ళు చెప్పిన దాన్ని మనం అమలు చేద్దాం అనుకున్నాం. మరి తమను తామే అప్పగించుకొని సంపాదించటం ఎప్పుడు చేశారు? సంపాదించిన దాన్ని ఇతరులకు దాతృత్వం చేసే పని ఎప్పుడు చేయగలిగారు? ఇవన్నీ అంటే దేవునికి నువ్వు సమర్పించుకోగలిగితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడితే ఆటోమేటిక్గా నీకు వస్తూ ఉంటే ఖర్చు పెట్టే పెడతానే ఉంటావు. సమృద్ధి ఉంటుంది, మళ్ళీ కొదువే ఉండదు. నీకు అర్థమైందా? సమృద్ధి ఎప్పుడు ఉంటుంది నీకంటే నువ్వు దేవుని కోసం ఉన్నవన్నీ ఖర్చు పెడితే, ఇంకా లేకపోయినా అప్పు తీసుకొని అయినా ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా నీకు సమృద్ధిస్తాడు దేవుడు. మరి ఈ సంఘం ఏమీ లేదు, నిరుపేదలు, వాళ్ళు సామర్థ్యము కంటే మించి సహాయం చేశారంటే, వాళ్ళకి అప్పగించుకున్నారంటే ఎంత త్యాగం చేస్తే ఈ దేవుని సహాయం వాళ్ళకు వచ్చింది చెప్పండి. అది అనుభవిస్తే అర్థమయ్యేది తప్ప మాటలతో చెప్పడానికి కూడా వీలు కాదు. నా దగ్గర నీ ఖర్చు పెడితే ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడతాయా, ఎలా వస్తాయండి అని ప్రశ్న వేస్తారు. ఎలా వస్తాయి ఎవరు చెప్పలేడు, కానీ వస్తాయి. నా జీవితంలో నేను కూడా ఇవన్నీ ఇలాంటివి అనుభవించాను. ఎలా వస్తాయో, ఎలా కార్యక్రమాలు జరుగుతాయో నాకు కూడా తెలియదండి. ఆ సమయానికి వస్తే ఆ పని అయిపోద్ది అంతే.
అది దేవుని కోసం ఖర్చు పెట్టే ఆలోచనతో ఉంటేనే, నా సొంతానికి ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచనతో ఉంటే రావు. దేవుడి దయ వల్ల ఆలోచన కూడా నేను చేయను. ఎందుకంటే దేవుని మనసు వచ్చింది కాబట్టి. దేవుడు పరిచర్య కోసం, దేవుని యొక్క అవసరాల కోసం, ఆయన కృపను విస్తరింప చేయటం కోసం పలాంది అవసరం, పలాంది చెయ్యాలి అని ఆలోచన చేసినప్పుడు ఆలోచనకు తగ్గట్టుగా నా దగ్గర ఏమీ లేకపోయినా అలా కార్యక్రమాలు జరిగిపోతూ ఉండేవి. ఇంకా సమృద్ధిగా ఉండేవి ఇతరులకు సహాయం చేసే విషయంలో. కానీ ఉన్నాయి ఖర్చు పెట్టేసేటివి, ఉన్నాయి ప్రజలకు పంచటమే. వాళ్ళు ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఎవరు. వాడు ఇస్తాడనే ఆలోచనతో ఇవ్వకూడదు, వడ్డీలేసి మరీ తీసుకోవచ్చులనే ఆలోచనతో ఇవ్వకూడదు. దేవుని బిడ్డ అవసరాల్లో ఉన్నారు, హెల్ప్ చేయాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళ భక్తి నిజమైందా కాదా మనకేం సరిగ్గా తెలియదు. నిజంగా భక్తిహీనులుగా కనపడి కూడా అవసరాలకి కుట్రతో అడిగారనుకోండి, మనకి విషయం అర్థమైంది. అలాంటి వాళ్ళకి అవసరం లేదు. వీడు కేవలం డబ్బు కోసమే సంఘంలో చేరాడు, వీడి భక్తి మాత్రం ఏమాత్రం వాక్యానుసారంగా లేదు అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేయకూడదు. కొంతమంది అలా వచ్చారు, నటించారు, తీసుకున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మాసిదోనియా సంఘస్థులు ఇంతగా చేస్తారని పౌలు గారే ఆశ్చర్యపోయాడంట. వాళ్ళ తమను తామే మాకు అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు. కావున తీతు ఈ కృప ఎలాగూ పూర్వం మొదలుపెట్టాను, అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకుంటుమి. అంటే ఈ మాసిదోనియా సంఘములో ఈ కృపను ప్రారంభించింది ఎవరంట? తీతు గారు ప్రారంభించారు. ఇప్పుడు కొరింథీ సంఘంలో కూడా అలాంటిది సంపూర్ణం చేయమని అడుగుతున్నారు. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందును కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకున్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడు? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఆల్రెడీ కొరింథీ సంఘంలో ఏ విషయాల్లో డెవలప్మెంట్ ఉందంట? విశ్వాసంలో మంచి విశ్వాసం ఉంది, అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ఉపదేశం చేయటంలో కూడా అభివృద్ధి పొందుతున్నారు. దేవుని జ్ఞానం విషయంలో కూడా డెవలప్మెంట్ అయ్యి ఉన్నారు. సమస్త అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నారంట. ప్రేమయందు కూడా జాగ్రత్త కలిగి ఉన్నారు, అభివృద్ధి పొంది ఉన్నారు. ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూసుకోండి. అంటే ఏ విషయంలో లోపం ఉంది? కేవలం దాతృత్వం చేసే విషయంలో ఇంకా కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది అంటున్నాడు. అంటే చాలా విషయాల్లో పర్ఫెక్ట్గానే ఉన్నారు కదా. విశ్వాసంలో, ఉపదేశములోను, జ్ఞానములోను, సమస్త జాగ్రత్తలోను, ప్రేమయందు అన్నిట్లో డెవలప్మెంట్ అవుతున్న కొరింథీ సంఘం ఏ విషయంలో తక్కువగా ఉంది? దాతృత్వం విషయంలో తక్కువగా ఉంది, అసలు లేకుండా లేదు. దాతృత్వ విషయంలో తక్కువగా ఉంది కాబట్టి ఈ దాతృత్వం విషయంలో కూడా ఈ కృపయందు మీరు అభివృద్ధి పొందినట్లు చూసుకున్నది. అంటే అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనమేమో ఒకటి ఎక్కువ ఉండి ఒకటి తక్కువ ఉన్నాం అనుకోండి, అవతల వ్యక్తి తక్కువ ఏదైతే ఉందో ఈ ఎక్కువ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని నిందిస్తారు, వేలెత్తి చూపిస్తారు కదా. ఇప్పుడు నీ వైపు కూడా వేళ్ళు కనపడతాయా? ఏ విషయంలో నువ్వు తక్కువగా ఉన్నావు? ఒక విషయంలోనో రెండు విషయాల్లోనో ఎక్కువగా ఉండి అసలు ఏ విషయంలో తక్కువగా ఉన్న వారిని ఏలెత్తి చూపించడం కాదు, ఏ విషయంలో నేను తక్కువగా ఉన్నానని మన వైపు చూసుకొని ఆలోచిస్తే, ఓహో ఈ దాతృత్వం విషయంలో తక్కువగా ఉన్నాను, లేదా ప్రేమ విషయంలో తక్కువగా ఉన్నాను, జ్ఞాన విషయంలో తక్కువగా ఉన్నాను, ఇంకా విశ్వాస విషయంలో, ఉపదేశ విషయంలో తక్కువగా ఉన్నాను అనుకొని ఏ విషయంలో తక్కువగా ఉన్నామో మన వైపు మనం చూసుకొని ఆ విషయాన్ని డెవలప్ చేసుకోవాలి. మన శరీరంలో అనేకమైన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ పోషకాలు చాలా ఉన్నాయి. వీటిలో ఏది తగ్గిపోతే ఆ విషయంలో మన శరీరంలో బలహీనత వచ్చింది. కాల్షియం తక్కువ ఉందా, ఐరన్ తక్కువ ఉందా, ఇంకా జింక్ తక్కువ ఉందా, ఇలా రకరకాలుగా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ విషయంలో నీ బాడీలో ఇది తక్కువ ఉంది కాబట్టి అది అభివృద్ధి చెందడానికి మెడిసిన్ ఇస్తారు, లేదా ప్రకృతిలోని ఆ కూరగాయలు ఆకుకూరలో ఏవో తినమంటారు. అలాగే
ఏదైతే మన జీవితంలో మన విశ్వాస విషయంలో మన ఆత్మీయమైన విషయంలో తక్కువగా ఉన్నామో అది వాక్యములో నుంచి మనం పెంపొందించుకోవాలి. పెంపొందించుకున్నది అమలుపరచాలి. ఈ కొరింథీ సంఘం చాలా విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ దాతృత్వం విషయంలో, అందుకని మాసిదోనియా సంఘం ఎంత గొప్పగా ఉందో, వాళ్ళ స్టేటస్ ఏంటో, వాళ్ళ స్టేజీ ఏది, దానికంటే వాళ్ళు ఎక్కువగా ఎలా దాతృత్వం కలిగి ఉన్నారో వాళ్ళని సాక్ష్యంగా చూపించి ఈ కొరింథీ సంఘానికి పాఠం చెప్తున్నారు పౌలు గారు. ఉత్తరం రూపంలో వాళ్ళకి జ్ఞానోదయాన్ని కలుగజేస్తున్నారు. దీని ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటి? అంత నిరుపేదలు సామర్థ్యము కంటే ఎక్కువగా దాతృత్వం చేయటం మాత్రమే కాక ఈ దాతృత్వం చుట్టుపక్కల ప్రాంతాలకి విస్తరింపజేసే విధంగా వాళ్ళు డెవలప్ అయ్యారంటే దేవుడు వాళ్ళని ఎంతగా ఆశీర్వదించాడో. వాళ్ళు దేవుని వాక్యాన్ని వినటం ద్వారా ఆశీర్వదించబడ్డారు. దేవుని వాక్యాన్ని పాటించడం ద్వారా వాళ్ళు ఎంత ఆశీర్వదించబడి విస్తరించి ఇతర సంఘాలకు కూడా వాళ్ళ గురించి మాదిరికరమైన సాక్ష్యాన్ని చెప్పగలిగే స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళారు. మన సాక్ష్యం ఎంత దూరం వెళ్తుంది? ఏ విషయాల్లో మనం అభివృద్ధిలో ఉన్నాం, ఏ విషయాల్లో తగ్గిపోయి ఉన్నాం, ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి కదా. ముఖ్యంగా ఈ దాతృత్వం విషయంలో చాలా వెనకబడిపోయాం మనమందరం. మనకు తెలిసింది ఏంటంటే ఏదన్నా ఫంక్షన్ అంటే ఒక 100, 500, 1000 రూపాయలు చందా ఇవ్వటం, తలకు కొంచెం వేసుకోవటం, ఆ ఫంక్షన్ని తెల్లార్చడం, ఇంతే తెలుసు. సంఘములో ఎవరెవరు ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, వాళ్ళ కష్టాలు ఏంటో, ఆర్థిక సమస్య లేకపోతే ఏదన్నా కానీ వాళ్ళకి ఓదార్పునివ్వటానికి నా వంతుగా నేను నీకు తోడున్నాను అనే ధైర్యాన్ని ఇచ్చే విషయంలో ఎంతమందికి సపోర్ట్గా ఉంటున్నాం చెప్పండి. ఆపదొచ్చిందంటే పిల్లలకి సమస్య వస్తే ఎవరు గుర్తొస్తారు? పిల్లలకు సమస్య వస్తే ఎవరు గుర్తొస్తారు? తల్లిదండ్రులు. ఎందుకు? నన్ను ఆదుకోగలిగిన వాళ్ళే అనే ధైర్యం, నమ్మకం ఉంటుంది. ఇప్పుడు సంఘములో ఒకరికి ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకి ఎవరు గుర్తు రావాలి? సంఘములో సహోదరులు గుర్తు రావాలి. ఎవరైతే నన్ను ఓదార్చగలరో, నా సమస్యకు ఎవరైతే పరిష్కారాన్ని ఇవ్వగలరో వాళ్ళు గుర్తు రావాలి. గుర్తు రావాలంటే వాళ్ళు ఏం చేసి ఉండాలి? వాళ్ళని ఆపదల్లో ఆదుకునే కెపాసిటీ కలిగిన వారుగా ఉండాలి. అనేక సందర్భాల్లో వాళ్ళకి నీకు జరిగితేనే ఈ విశ్వాసం ఉంటుంది మన పట్ల, ఈ నమ్మకం ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ మన దగ్గర లేదు, ఈ సహవాసం లేదు. ఎందుకు? సమాజంగా కూడుట మానకన్నాడు. మనకేమర్థమైందంటే ఆదివారం సంఘానికి వచ్చామా, విన్నామా, ఆమెనన్నామా, వెళ్ళిపోయామా. దీనివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు, పరలోకం రాదు, గ్యారంటీ. ఆలస్యంగా వస్తారు, అయిపోకముందే ఎవరిని బలరేయకుండా వెళ్ళిపోయే దౌర్భాగ్యులు ఉన్నారు సంఘాలు. సంఘానికి రావటం ఏదో గుడికి వెళ్ళి దండం పెట్టుకొని లెంపలేసుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయిన దానికి దీనికి ఏం తేడా లేదు. సమాజంగా కూడమంది. ఎందుకంటే ఒకరి విషయాల్లో ఒకరి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఒకరినొకరు పరామర్శించుకొని ఒకరినొకరు ఓదార్చుకోవటానికి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటానికే సమాజంగా కూడమన్నాడు. వాక్యం వినటం అయితే యూట్యూబ్లో చాలా ఉన్నాయి, ఇంతకంటే బాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వినొచ్చు. కానీ విన్నది అమలుపరచాలంటే నీకు సమాజం కావాలి కదా, సంఘం కావాలి కదా. ఎవరికి చేస్తావు ఈ సహాయం? ఎవరిని ఓదారుస్తావు? ఓదార్చాలంటే నీకు కొంత పరిధి ఉంది. ఆ పరిధిలో నువ్వు చేయగలిగిన వ్యక్తులు ఉన్నారు. ఆ భక్తులకి నువ్వు చేయాలంటే ఖచ్చితంగా సహవాసం అవసరం. ఎబ్రీ పత్రికలో అంటాడు కదా, కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. సమాజం ఎందుకు కూడమన్నాడంట? ప్రేమ చూపాలి, సత్కార్యం చేయాలి, ఒకరినొకడు పురికొల్పవలను, రేపవలను అన్నాడు పుట్టినట్లు. అందుకు కూడుకోవాలి. వాక్యం వెంటమైతే ఎక్కడైనా వినొచ్చండి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, అప్పుడు ఆ ప్రాంతానికి వెళితేనే మనకు వాక్యం ఆ రోజులు. కానీ ఈరోజు ఎక్కడున్నా నువ్వు యూట్యూబ్ ద్వారా వాక్యం వినేయచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ దేవుడు చెప్పిన పద్ధతి ఎందుకు చెప్పాడు సమాజంగా కూడటం అంటే, ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ జరగాలి మనలో.
వస్తారు వస్తారు. అబ్బో నేను దేవుడికి బొలే సేవ చేసి వచ్చాను అనుకుంటాడు. ఇంటికి వెళ్ళి ఎరగ తీసుకొని చికెన్ మటన్ వండుకున్న దీన్ని హ్యాపీగా, ఆహా దేవుడు ఎంత సంతోషిస్తాడో ఈరోజు నా గురించి అనుకుంటారు. ప్రయోజనం లేదు ప్రియులారా. దేవుడు చెప్పిన ఉద్దేశాన్ని గ్రహించి మనం సమాజంగా కూడాలి తప్ప మత్సరేసుకున్నట్టుగా. కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళేవాళ్ళు కొంతమంది వెళ్తారు, ప్రజెంట్ చేయగానే మెల్లిగా జారుకొని సినిమాలకో షికార్లకి వెళ్ళిపోయి సాయంత్రం కాలేజీ వదిలే టయానికి ఇంటికి వచ్చేస్తారు. అబ్బాయి కాలేజీకి వెళ్ళి వచ్చాడు, అమ్మాయి కాలేజీకి వెళ్ళి వచ్చింది అనుకుంటారు ఇంట్లో వాళ్ళు. వీడు చేసిన ఘనకార్యం వాళ్ళకి తెలియదు. ఈరోజు సంఘంలో కూడా అదే జరుగుతుంది. వెళ్ళామా, వచ్చామా, ఆమెనన్నారా, వెళ్ళిపోయామంతే. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా సమాజంగా కూడి ఒకరినొకరు, ఒకరి ఇబ్బందుల్లో ఒకళ్ళు పరామర్శించే బాధ్యత కలిగి ఉండాలి. అందుకే కూడమన్నాడు. మళ్ళీ కొరింథీ పత్రికలోకి వెళ్ళిపోదాం. 8వ అధ్యాయము వచనం, 8వ వచనం. ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవాలని చెప్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్పాను? పౌలు గారు మళ్ళీ ఇవన్నీ చెప్పి వాళ్ళతో, కొరింథీ సంఘంతో ఏమంటున్నాడంటే, మీకు ఆర్డర్ వేయట్లేదు, ఇది ఆజ్ఞపూర్వకంగా మీరు చేయాల్సిందే అంటలేదంట పౌలు గారు. ప్రేమపూర్వకంగా ఇతరులు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారో మీకు చెప్పటం ద్వారా వాళ్ళని చూసన్నా మీరు మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించడానికి చెప్తున్నాను. అంటే వీళ్ళు కూడా ప్రేమ కలిగి ఉన్నారు, అభివృద్ధి చెందుతున్నారు కదా ప్రేమలో కూడా. మీ ప్రేమ ఎంత యథార్థమైందో ఇది కూడా, ఈ కృప కూడా యాడ్ అయితే దానికి, ఈ కృప కూడా జత అయితే ఇంకా మీరు అభివృద్ధి చెందుతారని వాళ్ళ గురించి అందుకే చెప్తున్నాను. ఇది ఆర్డర్ కాదు అంటున్నాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అబ్బా అన్నీ చెప్పి అసలు ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళాడండి. ఈ కృప విషయంలో అభివృద్ధి, ఈ కృప విషయంలో అభివృద్ధి ఏంటయ్యానంటే ఆ కృప ఎవరు ప్రారంభించారో చెప్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యను. యేసుక్రీస్తు వారిని మాదిరిగా చూపించాడు ఇక్కడ. యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి వస్తా మంచి లట్టు తెచ్చిపెట్టాడు అనుకోండి. పరలోకంలో ఆకాశపు వాకిళ్ళు విప్పి అదంతా దూతల చేత మోసుకొని భూమి మీదకి తెచ్చి అందరికీ పనిచేసాడు అనుకోండి. ఓహో, ప్రభువుని నమ్ముకుంటే ఎంత ఆస్తికర్తలు అవుతారా అని అందరికి అర్థమైపోయేది. ఆయన పరలోకంలో ఉండి హ్యాపీగా ఉండే ఆయన ధనవంతుడయ్యి భూమి మీదకి ఎలా వచ్చాడంట? దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు ప్రభువా దరిద్రుడు వచ్చంటే నీ దరిద్రతోనే నీకు ధనవంతుడు అవుతారా అని ఒక సూత్రాన్ని నేర్పించడానికి వచ్చాడు. ఇప్పుడు మాసిదోనియా సంఘం వాళ్ళు ఇది ఎందుకు అమలుపరిచారంటే ప్రభువు చెప్పిన మాట వాళ్ళకు పూర్తిగా అర్థమైపోయింది. ప్రభువు మీద పూర్తిగా ఆధారపడ్డారు. ప్రభు అంటే పూర్తి ధైర్యం వచ్చింది. అందుకని ప్రభువు నడిచిన బాటలోనే నడవాలి అనుకున్నారు. అందుకే ప్రభు ఎలా దరిద్రుడయ్యాడు, వీళ్ళు కూడా నిరుపేదలైన ఆ దరిద్రంలో నుంచే విస్తరింపజేశారు. దేన్ని? దాతృత్వాన్ని. అంటే ప్రభు ఏదైతే చేసి చూపించాడో ఈ మాసిదోనియా సంఘస్థులు అదే చేసి చూపించారు. అసాధ్యం అంటానికి వీల్లేదు, ఎందుకంటే ప్రాక్టికల్గా అక్కడ జరిగింది. వాళ్ళు దాతృత్వం, నిరుపేదలైన దాతృత్వం కలిగి ఉన్నారు. ఈ దాతృత్వం ఆ ప్రాంతానికి మాత్రమే కాక చుట్టుపక్కల ప్రాంతానికి విస్తరించిందంటే ప్రభు ఏం చేశాడో అదే చేసి చూపించారు. ఇది అసాధ్యంలాగా అనిపించింది మనకి, కానీ సాధ్యం అని చెప్తున్నాడు ప్రభు. దరిద్రుడుగా వచ్చాడు. దరిద్రుడుగా ఆయన ఏం చేశాడు? ఒక మాట 9వ అధ్యాయం చదవలేదమ్మా, వచనం చెప్పలేదు. 9వ వచనం చూద్దాం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచినని వ్రాయబడి ఉన్నది. అతడు దరిద్రుడు ఏం చేశాడంట? వెదజల్లాడు. ఈ వెదజల్లేది ఎవరు? బాగా ఉన్నవాళ్ళు అలా చల్లేస్తారు. యూట్యూబ్లో చూస్తారు అప్పుడప్పుడు. నోటుతో సిగరెట్ కాల్చుకునేవాళ్ళు, నోటు కాలిపోతూ ఉంటుంది, దాంతో సిగరెట్ అంటించుకుంటూ ఉంటాడు. నోట్లన్నీ పరుచుకొని అలా గాలిలోకి ఇసిరేస్తూ ఉంటారు కొంతమంది, పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళిపోయి. కొంతమంది నోట్లన్నీ అలా బెడ్ మీద పరుచుకొని అలా దొర్లాడుతూ ఉంటారు కదా.
వెదజల్లటం అంటారు దీన్ని కదా. చాలా ఉంటే అలా విసిరేయటాన్ని వెదజల్లటం అంటారు. ఈయన దగ్గర ఏముంది? ప్రభు దగ్గర ఏముంది? ఏమీ లేదు. మరి దరిద్రుడై పేదలకు ఏం చేశాడంట? వెదజల్లాడంట. దరిద్రుడి దగ్గర ఏముంటుంది వెదజల్లటానికి? ధనవంతుడి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వెదజల్లుతారు. మరి ప్రభు దగ్గర ఏమున్నాయి? ఏమీ లేవు. ఉన్నదే వెదజల్లాడు. చల్లే కొద్దీ వస్తానేవ్వండి, చల్లుతానే ఉన్నాడు. అర్థమైందా? సారేపతు విధవరాలు స్టోరీ విన్నాం మనం కదా. సారేపతు విధవరాలు ఎవరు వెళ్ళారు అక్కడికి? ఏలియా గారు కరువులో వెళ్ళారు. ఆమె దగ్గర ఏమున్నాయి? కుండ పిండి. ఏమైంది? ఆమె నింపుకుంటా ఉంది, అది అభివృద్ధి, అమ్ముకుంటా ఉంది, అభివృద్ధి చెందుతూనే ఉంది. ఎలా సాధ్యం? దేవుడికి సాధ్యం. అది మనుషులకు అసాధ్యం. అది నీ ద్వారానే చేయిస్తాడు దేవుడు. శివమంత్రం ఏమని చెప్పడు దేవుడు. నీ మనసేంటో అర్థమైతే, నువ్వు దేవుని మనసేంటో నీకు అర్థమైపోతే, ఓహో నాకు ఉన్నది నీకు ఖర్చు పెట్టేస్తే, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఖర్చు పెడితే నాకు నువ్వు ఇస్తావు. ఆ విశ్వాసం ఉండాలి. పిల్లల జేబులో 10 రూపాయలు పెట్టి మనతో పాటు బజారు తీసుకెళ్ళి ఏదన్నా వస్తువులు కొన్నప్పుడు, అరే ఆ జేబులో 10 రూపాయలు ఇచ్చి అంటే, అమ్మ నేను చాక్లెట్ కొనుక్కోవాలన్నాడు అనుకో, నువ్వు ఇచ్చారా నేను ఉన్నాను కదా అన్నాడు అనుకో నాన్న. వాడికి నాన్న మీద నమ్మకుంటే, నాన్న చెప్పాడంటే నాకు ఏ లోటు, నా చాక్లెట్ ఒకటి కాదు 10 చాక్లెట్లైనా వస్తాయి. ఏమన్నాడు కాబట్టి నేను ఇచ్చేసానని ఇచ్చాడు అనుకో, నా కొడుకు నా మాట విన్నాడని. పిల్లోడికి ఏం చేస్తాడు తండ్రి? 10 రూపాయలు కాదు 100 రూపాయలు చాక్లెట్ కొని పెడతాడు, విన్నాడు కాబట్టి. దేవుడు మాట మనం వింటే, ప్రభా నాకు ఉంది ఈ 100 రూపాయలు ప్రభా, ఈ 100 రూపాయలు ఇస్తే మరి పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నారు, అసలే ఈరోజు ఆదివారం, కనీసం 50 రూపాయలకి 4-5 మొక్కలన్నా తెచ్చుకోవాలి కదా అనుకున్నావు అనుకోండి, నీకు మొక్క లేకుండా చేస్తాడు. అర్థమవుతుందా? ఆ త్యాగబుద్ధి రావాలి మనకి. అది నేర్పించడానికే ప్రభు ధనవంతుడయ్యుండి భూమి మీదకి దరిద్రుడిగా వచ్చి తన దారిద్ర్యం వల్ల మనకి ఏం నేర్పించాడు? ఆయన దరిద్రం వల్ల మనకు నేర్చుకున్నది ఏంటి? వెదజల్లమన్నాడు. దరిద్రంలో వెదజల్లటం వచ్చా? దరిద్రంలో వెదజల్లగలడా? వెదజల్లొచ్చు అని రుజువు చేశాడు. అది ప్రభువు నేర్పించాడు. ఈ మాసిదోనియా సంఘం దాన్ని అమలుపరిచారు. ఎంత గొప్పగా కనపడుతుంది. ఎక్కడో యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కోసం, ఆ పేదలైన పరిశుద్ధుల కోసం ఎక్కడి నుంచి సందా పోగు చేసి పంపించటం ఏంటి? వీళ్ళేమన్నా గొప్పోళ్ళ? పోని గొప్పోళ్ళే. పలానా అవసరం ఉంది మందిరానికి, పలానా సహోదరులకి హెల్ప్ చేయాలి, ఇవ్వండి అంటే ఎవరెవరు దానికి ఎప్పుడు ఇస్తారు? మంచి మాయరోగం వచ్చి డాక్టర్లందరూ హ్యాండ్సప్ అన్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తే బాగవుద్దంటే, ఒకవేళ బాగైతే అప్పుడు డాక్టర్లకు 1000 రూపాయలు ఇస్తే ఇక్కడ 50 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు. అది కూడా గిజగిజలాడుతూ ఇస్తారు. దేవుడికి ఇవ్వాలంటే అది పరిస్థితి. అసలు లేకుండా ఇవ్వటం గొప్ప విషయం, అది పెద్ద త్యాగం అంట. ఈ సీక్రెట్ అర్థమైపోతే మనం ఎంతమందికి ఎన్ని సహాయాలు చేస్తే ఎంత పొందుకొని ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎంత కోల్పోయామో ఇప్పటికే కదా. ఇప్పటిదాకా చేయలేదు ఎవరు, దాదాపుగా ఉన్న దాంట్లో కొంచెం హెల్ప్ చేశాం, కానీ మనకు లేకపోయినా ఉన్న దాంట్లోనే మొత్తం వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ అవసరాల్లో ఆపదల్లో మనం ఆదుకోగలిగితే నిజంగా గొప్ప దాతృత్వం ఉండి, అది ప్రభువారు నేర్పించాడు. మాసిదోనియా సంఘం దాన్ని అమలుపరిచాడు. చదువుదాం 10వ వచనం. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను, సంవత్సరము కిందటనే ఈ కార్యము చేయుట ఎందే కాక దాన్ని తలపెట్టుట ఎందు కూడా మొదటి వారు అయ్యుండిన మేలు. ఇప్పుడు నేను ఏది చెప్పాను అది చెబుతున్నాడు పౌలు గారు. అసలు ఈ సీక్రెట్ మీకు అర్థమైతే, కొరింథీ సంఘస్థులారా, ఇది 1 ఇయర్ క్రితమే మీరు స్టార్ట్ చేసి ఉంటే చాలా మేలు అయ్యేది మీకు. ఇప్పటికే లేట్ అయిపోయింది అంటున్నాడు. ఈ పాఠం ఇంతకుముందు ఎప్పుడో చెబితే మాకు మేలు కదా అనిపించేది కదా మీకు. సంవత్సరం కిందటే చేసి ఉంటే మీకు చాలా మేలు కొరింథీ సంఘస్థులారా, ఇప్పటికే బాగా ఆలస్యమైంది అంటున్నాడు. ఇది ఎప్పుడో మనకు తెలిస్తే ఎప్పుడో ప్రారంభించేవాళ్ళమేమో. అందరూ ప్రారంభించలేండి, ఏదో కొద్దిమంది అన్న వాక్యం అందరూ అనుసరించలేదు. ఎందుకంటే వాడు అడ్డుకుంటూ ఉంటాడు. దాంతోపాటు మనలో లోపల చాలా ఉంటాయి స్వార్థాలు. సంవత్సరం కిందటే మీరు దీన్ని ఈ కార్యము చేయువారు అయ్యుండిని ఎడ్ల మీకు మేలు.
కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చుడి. మాసిదోనియా సంఘస్థులాగేం చేయొద్దు. మీరు మీకు కలిగిన దాన్ని బట్టి మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చండి. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును, ఇతరులకు తేలికగాను మీకు భారముగా ఉండవలనేది చెప్పుటలేదు. కానీ హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగలలేదనియు తక్కువగా కూర్చుకొని వారికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కర్లకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కర్లకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. ముందే మీరు ప్రారంభిస్తే చాలా మేలు. అయితే మీ కలిమి కొలదే సహాయం చేయండి. లేని దానిలో మాసిదోనియా వాళ్ళు చేసినట్టుగా మీరు తర్వాత చేస్తారేమో, కానీ ఇప్పుడు మాత్రం ఏం చేయమంటున్నాడు ఆయన? మీకు ఉన్నదాన్ని బట్టి మీకు కలిగిన దానిలోనే సహాయం చేయండి. ఇలా సహాయం చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు సహాయం చేశారు, బాగుంటుంది. రేపు మీరు ఇబ్బందులు అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సహాయం చేస్తారు. అంటే అందరికీ సమానంగా ఉంటుంది. ఎవరు లేనివారు అనిపించుకోరు, ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది రాగానే మిగతా సంఘం వాళ్ళు ఇటు సహాయం చేస్తున్నారు, ఆ సంఘం వాళ్ళకి ఇబ్బంది రాగానే ఈ సంఘం వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది సహాయం చేస్తున్నారు. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి అందరికీ సమృద్ధిగా ఉండాలంటే సంఘములు ఏం జరగాలి? ఒకరికొకరు హెల్ప్ చేసుకునే హెల్పింగ్ నేచర్ కావాలి, దాతృత్వపు మనసు రావాలి, దయగలిగిన గుణం కావాలి, ఔదార్యము కలిగిన వారుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. మంది పెరగటం గొప్పేం కాదు కదా. మందిలో ఏదో కుళ్ళుకుంటానో తిట్టుకుంటానో గొనుక్కుంటానో ఇవ్వటం పెద్ద గొప్పేం కాదు. ప్రేమతో దేవుడు చెప్పాడు, ప్రభువు పాటించాడు, మాసిదోనియా సంఘస్థులు పాటించారు, కొరింథీ సంఘస్థులు కూడా దగ్గర ఆ స్టేజ్లోకి వచ్చారు. అలా మనం కూడా చేస్తే దేవుడు మనకి ఏ కొదువు లేకుండా చేస్తాడు. మన లెక్కలన్నీ పరలోకంలో రాసుకొని పరలోక ప్రవేశానికి ఆటంకం లేకుండా పరలోక ప్రవేశంలో మనం నిర్భయంగా ప్రవేశించడానికి ఇది ఉపయోగపడుతుందనే ఆలోచనతోనే మనం దాతృత్వం కలిగి ఉండాలి. మిగతా భాగం వచ్చేవారు మాట్లాడుకుందాం.